కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్ తో కూడిన అడ్మిషన్లు. మురళి, ఉండరా మిస్టర్ మురళి, ఇది క్లాస్ రూమా ఆడిటోరియమా? క్లాస్ రూమే. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అది కాదు. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. Answer the attendance. Anita. Yes, madam. Aparna. Yes, madam. Akbar. Hazir hu, madam. Suryam. Suryam. yes ma'am. Sirisha. Uchan, madam. Rama Naidu. Present, madam. Salima. Hanchi. Kamalakar. Yes, madam. Kalyani. Present, madam. Chinnara. yes madam. చిట్టి తల్లి. Yes, madam. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా తప్పుడు అటెండెన్స్ పలకొద్దని? ఏం చేయనమ్మా వసంతమ్మ, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఎంకరేజ్ చేసి ఇండియాని గెలిపిస్తామని వెళ్లారు వీళ్ళంతా. మరి వాళ్ళ మాత్రం దేశ సేవ చేస్తున్నప్పుడు నేను కనీసం ఈ మాత్రం క్లాస్ సేవన చేయొద్దంటే అందుకే పలికాను. నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. ఏంటి నువ్వు నాకు చెప్పేది? మనం చదువుకునే రోజుల్లో నువ్వు ఆ బాటనీ లెక్చరరు, అదేనే మీ ఆయన, మీరిద్దరు ఇదే క్లాస్ లో కదా చదివారు. మీరిద్దరు మ్యాట్నీకి చెక్కేసినప్పుడు మీ ఇద్దరికి గొంతు మార్చి నేనే కదా అటెండెన్స్ పలికాను. చాలు చాలే, ఊరుకో. 2001 2002 2003 2000 వీడు ఆలే కన్నా చెంగిస్ కన్నా కాదు, షారుఖ్ ఖాన్. అట్టలు చూద్దాం పదండి. పదండి చెప్తా. 2006. అబ్బా ఇంకా ఎంతసేపు రా? నా కంచె ముందు బిల్డప్ ఇవ్వాలరా, కొంచెంసేపు ఓడ్చుకో. అయితే రాత్రి బిర్యానీ ఇప్పిస్తావా? బీరు కూడా ఇప్పిస్తా. ఓకే. 2020 కంచె మన పర్సనాలిటీ వీక్ అందరా, అందుకే కంటిన్యూ కాంతారా. అదిగో కంచు. అయితే దించు. హలో హలో హలో. కో ఎడ్యుకేషన్ లాగే కో రన్నింగ్ కూడా చేస్తే బాగుంటుందేమో. కలిసి డేటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎగిరి తంతే. మేము మిమ్మల్ని వదలం. ఓహో, సైలెన్స్ సైలెన్స్. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు మీకు వీళ్ళకి ఒక పరుగు పందెం. గెలిచిన వాళ్ళ మాట ఓడిన వాళ్ళు వినాలి. నువ్వు కూడా ఎవరైనా ఒకటే చీట్స్. కమాన్ ఆన్ యువర్ మార్క్. 1 2 3. కమాన్ లైన్ అప్, డూ ఎక్సర్సైజ్. ఇలా ఆడవాళ్ళు ప్రతి దానికి భయపడకూడదు. వాళ్ళకి యోగా తాటాకి ఇవ్వాలి. నీకు యోగా కూడా వచ్చా ముర్రు? yes, నేను సింగపూర్ యోగా కాలేజీలో ఇన్స్ట్రక్టర్ ని. వావ్, రియల్లీ ముర్రు? yes, మీరు గాని జంజా మారుతా యోగాన్ని ప్రాక్టీస్ చేశారంటే ఎదురొచ్చిన వాళ్ళు ఎగిరిపోతారు. అదెలా చేస్తారు? స్టాండ్ స్ట్రైట్, లెగ్ ఫార్వర్డ్, బాడీ స్టిఫ్, గుండె నిండా గాలి పీల్చండి. నువ్వు పీల్చిన గాలి పవర్ కి తేలిపోయావు, బరువు పెంచు. ఇప్పుడు మీరు పీల్చిన గాలి సుడి గాలి కంటే పవర్ఫుల్. దాని వేగం గంటకి 400 కిలోమీటర్ల స్పీడ్. పటా జంజా మారుతాం, చటాలను వదలండి గాలిని. దట్ ఈస్ జంజా మారుతాం. ఏమి కంచు, మన గాలి ఇంత పవర్ఫుల్? ఇప్పుడే తెలిసిందే. జై జంజా భారతం ముర్రు. అవును మిస్టర్ మురళి, Yes? సింగపూర్ లో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. గుడ్ ఎడ్యుకేషన్ కదా. మీరేంటి ఇంత దూరం వచ్చి చదువుతున్నారు? నేను మహాబలిపురం శిల్పాల మీద పిహెచ్డీ చేస్తున్నాను. మా నాన్నగారు మా అమ్మగారిని ఇక్కడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే మీరు కూడా లవ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్, వై నాట్. ఎవరా అమ్మాయి? ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీతో పాటు మీ ఫ్రెండ్ ఉంటుంది, ఆవిడ జాగింగ్ రాదా? ఎవరు? అదేనండి, ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది, నిన్న క్లాస్ లో కూడా నవ్వింది. కళ్యాణ? ఆవిడే, కళ్యాణి. ఆవిడ జాగింగ్ రాదా? అయినా ఆవిడ అదేంటండి, ఇటు చూస్తుంది కదా అని మనం ఆవిడకి చూస్తే ఎటో చూస్తుంది, ఎటో చూస్తుంది కదా అని మనం ఇటు తిరిగితే మళ్ళీ మనం చూస్తూ ఉంటుంది, నవ్వుతుంది. అంతలోనే సీరియస్ అయిపోద్ది. సీరియస్ గా ఉందిలే మనకెందుకు అనుకుంటే మళ్ళీ నవ్వుతుంది. అంటది, అంటది, ఆహా అంటది. ఏంటి అంతలా నవ్వుతున్నా? ఏం లేదే, మార్నింగ్ వాక్ లో మురళి నేను ఇమిటేట్ చేయడం గుర్తొచ్చి అచ్చని ఎలా చేశాడే. నన్నెందుకు ఇమిటేట్ చేయాలి? ఎందుకు చేశాడు? సేమ్ ఇలాగే చేశాడే. సర్లే ఊరుకో. ఇలాగే నీ ముందు కూడా ఒకసారి ఇమిటేట్ చేయమంటాను, చూస్తావా? ఏ వేళాకుళంగా ఉందా? ఊరుకోమని చెప్పానా? ఇమిటేట్ చేశాడంట. ఇమిటేషన్ బాగా చేశాడా? అచ్చా
నీలాగే చేశాడు. ఏ అయినా నాలా ఎందుకు చేశాడు? నువ్వెందుకు కోరుకున్నావు? అచ్చా నాలాగే చేశాడా? చెప్పు. ఆగు బాబు. ఏంటి నువ్వు చెంగపూర్లో దిగిన పొట్టలో మరీ చిక్కుపోయినట్టు ఉన్నావు. ఇప్పుడు నిండుగా ఉన్నావు, మళ్ళీ దిగకూడదు. నేనంటే ఎప్పుడు వాళ్ళకి పాతగానే ఉంటా. నో 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 యూ స్టే హియర్, టేక్ రెస్ట్. మోటార్ బండి వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈ రోజు నుంచి నేను కూడా కాలేజీకి ట్రైన్ లోనే వెళ్తాను. ఎందుకో? ఈ బైక్ లో వెళితే ఒంటరిగా ఒంటి పిల్లిలా వెళ్ళాలి. అదే ట్రైన్ లో అయితే ఆ ఫ్రెండ్స్, వాళ్ళ జోకులు, వాళ్ళ మనస్తత్వాలు, ఆ హ్యాపీనెస్ వేరు. నాయక్ ఈడు రోజు బైక్ లో వచ్చాడు కదా, ఈ రోజు ట్రైన్ లో వస్తానండి. మళ్ళా కటింగ్ ఇవ్వడంగా. ఏమైందో ఈ కళ్యాణికి? ఈ రోజు కాలేజ్ మానేసింది. రేపైనా వస్తుందా రాదో? మురళి, నాకు తెలుసురా, నా సెవెంత్ సెన్స్ చెప్పింది ఈ రోజు నుంచి నువ్వు ట్రైన్ లోనే వస్తావని. శ్రీకారం చుట్టిందిరా ట్రైన్. ఈ రోజు మా నాన్నగారు పుట్టినరోజు. ఆయన భాగవతం చాలా బాగా చెప్తారు. పోతన గారు భాగవతంలో చెప్పారే, ఏనుగుని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఎంత ఆదుర్దాగా వచ్చాడో. ఇప్పుడు నువ్వు వచ్చావే అలా. ఆ సిరికించెప్పుడు పద్యం వినాలనుంది, చెప్పరా? రేయ్, నాకు వినాలనుంది. డల్లుగా ఉందిరా. నీకు డల్లేంట్రా, చెప్పరా? వదలరా బాబు. చెప్పరా చెప్పండి రా. మా ఫాదర్ కనిపించాడు రా. వెరీ గుడ్ రా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. ఏయ్ చెప్పారా? ఏమి మురళి వచ్చాడు, నువ్వు లేకపోవడం చూసి చాలా డల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, పాట ఇరగొట్టేశాడు. ఏయ్ నా గురించి అతనెందుకు పడతాడే? నాకు ఆ పాటకి లింక్ పెడుతున్నావేంటి? ఊరుకో. సూపర్, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావురా. హలో ఫ్రెండ్స్, విష్ణుమూర్తి ఏను కోసం పరిగెత్తికెళ్ళినట్టు మన కళ్యాణి నా కోసం పరిగెత్తుకుని వస్తే ఎలా ఉంటుందో ఓ పద్యంలా చెప్తాను, వినండి. పైట చెదిరి కుచ్చిళ్ళు ఊడి కళ్ళు ఎర్రబడి సైజులు మారి. దేవుడు పశువులకు నోరివ్వకుండా మనిషికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎందుకో? మనిషి పశువుగా మారకూడదని. మాకు తెలదలే. ఇలా మాట్లాడటం కల్చర్ కాదు. పోరా, నువ్వు చెప్పు. మర్యాదగా నేను కావాలి పడ్డానండి. ఆయన బ్రేక్ వేసాడు, నేను పడిపోయాను. ఒట్టు. అయ్యో ఏమైంది? స్టాప్ స్టాప్, చీట్స్. నేను వస్తున్నాను, వచ్చేస్తున్నా. ఏంటమ్మా చిట్టి తల్లి, ఎందుకు ట్రైన్ ఆపేశావు? అరే మన చిట్టి తల్లిరా, ట్రైన్ ఆపేసింది. చూద్దాం పద. ఏంటో కనుక్కుందాం రండిరా. రండి రండి. ఏం చీట్స్ ట్రైన్ ఆపేసావేంటి? ఏం లేదు ముర్రు, ఆ. ఈ పక్కూళ్ళో మన లెక్చరర్ సుభద్ర లేదు, ఆ. దాని ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి సమర్తాడారు. వాళ్ళకి అన్ని మెళకువలు చెప్పి చిమ్మిరి దంచి మీకు చిమ్మిరుండలు అరిసెలు తెచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అందుకే దారిలోనే ఆపేశాను. సరే కానీ మాకు చిమ్మిరుండ్లు. రైల్లో పెడతాను పదండి. ఏమైంది? ఇంకెక్కడ రైలు? నీ దెబ్బకి దెబ్బతింది. 3 గంటల కథల్లో నీ ముసలి రైలు ఒకట, నీ రైలు కూడా సమర్తాడిందన్నమాట. దానికి పేరెంట్ పెట్టి ఆగండి. పేరెంట్ అనక ముందు ఈ 3 గంటలు ఏరియా అంతా అదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టేసి కుమ్మేద్దాం. పదండి. ట్రైన్ బయలుదేరలేపు ఒక్క పరిస్థితి కూడా లేకుండా మొత్తం చిట్టంత కోసేంట్రా. ఈ కోతి ముఖ ఎక్కడి నుంచి వచ్చారు? అదే అర్థం కావట్లేదు. మీరు మనుషులా కోతులా? కోతి నుంచి పుట్టినవాడే మనిషిని డార్విన్ సిద్ధాంతం. వెళ్ళవయ్యా. మా రైలు బయలుదేరే వరకు మేము కూడా దున్నుతాం. కొంచెం నీ నాగలివ్వయ్యా. నీకు తెలవదమ్మా. మాకు తెలుసులే ఓయ్, మా తాత కూడా పెద్ద నాగలుండేది. కాదమ్మా. మొత్తం ఊరు దున్నేవాడు. ఇదిగో. ఆగండి. మా ట్రైన్ కదిలేంత వరకు మీరు కూడా కదలడానికి వీల్లేదు. చూడవే, వీళ్ళు వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు.
స్టూడెంట్స్ గురించి బ్యాడ్గా అనుకోరు. ఈ 3 గంటలు వాళ్ళెలా భరిస్తారో మనం ఎలా. అన్నా ఆ ఎండెన్ గార్డ్ సంగతి ఏమైందిరా? ఆడు దొరకట్లేదన్నా. సరిగ్గా ట్రై చేస్తేగా. కళ్ళు లేదు ఏది ఆ ఉప్పర్ కళ్ళు. రాత్రులు అక్కడే ఉంటాడు, రేపు రాత్రి అక్కడే చేసేయండి. నువ్వేంట్రా డబ్బు తీసుకుని డిపార్ట్మెంటల్ స్టోర్ తగలు పెట్టలేదు? అది 3 రోజులతో చిరంజీవి షూటింగ్ చేస్తున్నాను. అది ఇవాళ కట్టమన్నా, రేపు షాపులు కట్టం చేద్దామన్నా. పద. ఏంటి నత్త నడకలు? ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. వాళ్ళ బామ్మర్ది వచ్చి కాపురం పెడతాట. వాడి దగ్గరికి వెళ్ళి ఇల్లు నీది కాదు మాది, అద్దె కట్టం ఖాళీ చెయ్యం అని చెప్పండి. అలాగేనా? అది కాదక్క, అతను మనకేమవుతాడు? నోరు మూసుకుని పద. అది కాదు, పడుకో. కళ్యాణి కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాదట. దానికి ఫీజు కట్టాలి. చిన్నది మ్యాథ్స్ లో పూర్గా ఉంది, అందుకని ట్యూషన్ పెట్టించాలి. ఈ నెల ఇంకో 1500. అసలు ఆదిరెడ్డికి మన ఇంటికి ఏంటక్క సంబంధం? చుట్టుపక్కలంతా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. మా స్కూల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. మా క్లాస్ రూమ్ బల్ల మీద కూడా బ్యాడ్ గా రాశారు. రాస్తే చెరిపోయి, మాట్లాడితే చెవులు మూసుకో. అంతే మనం చేయగలం. 1500 ఏం కర్మ, 15 లక్షలు తీసుకోండి. మైసూర్ మహారాజా కూతురు కదా, లండన్ పంపిస్తాను, అక్కడ చదువుకోవచ్చు. ఏంటి నాకు నువ్వు పరిచయం అయినప్పుడే ఇంకో నెల ఎక్కువ వాడుకుని వదిలేసుంటే సరిపోయేది. నా క్యారెక్టర్ అర్థం చేసుకో, అర్థమైందా? ఇచ్చింది పుచ్చుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, లేకపోతే పుచ్చు లేచిపోతే. వదలండి. పర్వాలేదులే. అబ్బో వీళ్ళు కూడా సిగ్గులు ఏమిటో. పడుకో, పడుకోవే. పర్వాలేదులే. మిస్టర్ అలీ ఖాన్, సినిమాల్లో రేపయ్యాక ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు, మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చినిగేది హక్కే కనుక. ఎగిరిపోతాయి. ఆకు చిరుగుద్ది అనేది పాత మాటరా. నిప్పొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లెల్లి నిప్పు మీద పడ్డా చుర్రుమనేది ముల్లేరా. ఇక మీదట రేపైన తర్వాత మగాళ్లే ఏడుస్తారు. ఓసిన చిట్టి తల్లి, ముళ్ళుకి ఫైరింగ్ అనే ఫెసిలిటీ ఉంటుంది. సగంలో అర్పినా కూడా ముళ్ళు ముల్లే. ముల్లేనా? ఉన్నాడు వీడు కూడా అమ్మాయి లేడు పెంచుకుని. హాయ్, తీసుకోండి. ఏమిటివి? పంచదార చిలకలు తణుకు నుండి తెప్పించా. మా ఉభయ గోదావరి జిల్లాలో ఏ శుభకారమైనా సరే, పెళ్ళైనా శోభనమైనా ఇవి తప్పకుండా ఉండాల్సిందే. మొన్నే మా డాడీకి సింగపూర్ కి 50 చిలకలు పంపించా. అందులో మంచి 2 సెలెక్ట్ చేసి మీకు తీసుకొచ్చాను. తీసుకోండి. మీకు శుభం, చిలక్కి జయం. తీసుకోండి. మీరు కూడా. థ్యాంక్స్. అవునండి, మీకు ఈ పాటలు అవి ఎలా వస్తాయి? నాకు నచ్చింది కనపడినప్పుడు పాట దానంతటికదే తన్నుకుని వచ్చేస్తుందండి. ఓహో, మరి నిన్నేం కనపడిందండి? ఆగిపోయిన రైలా? కాదు, రైల్లో ఉన్న పంచదార చిలక. ఈ చిలక కాదు, ఈ చిలక. ఈ 2 చిలకలు నిన్న రైల్లో ఉన్నాయన్నమాట. ఓహో, నిన్న పాట బాగానే ఉందంటారా? బాగుందండి. బాగానే ఉందా అని? బాగానే ఉందండి. బాగానే ఉందా అని? ఓ, ఏమమ్మోయ్, బాగుందా అని నిన్నే అడుగుతున్నారు. ఏమండి, ఏంటండి ఆవిడ? నాకే అర్థం కాదు. నాకొకటి అర్థమైందండి. ఏంటి? ఆవిడ ఎవ్వరికి అర్థం కాదని. అదే అనుకున్నాను. ఇతను ఒకటి తగిలాడు.